ఫిల్మ్ ఛాంబర్ను ఆశ్రయించిన హరిహర వీరమల్లు నిర్మాత సినిమా టికెట్ ధరల పెంపు సహా ఏ విషయమైనా సంబంధించిన వ్యక్తిగత విజ్ఞాపనలో చర్చలకు తావులేదని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సూచన మేరకు హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ను ఆశ్రయించారు. మరో 10 రోజుల్లో విడుదల కానున్న పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు టికెట్ల రేట్ల పెంపు విషయంపై ఫిల్మ్ ఛాంబర్ను ఆశ్రయించిన ప్రొడ్యూసర్ ఏఎం రత్నం టికెట్ల రేట్ల పెంపుతో పాటు అదనపు షోలకు అనుమతి వంటి అంశాలపై తమ టీం తరపున ప్రభుత్వాన్ని సంప్రదించామని కోరుతూ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్కు ఒక లేఖ రాశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా ఈ మూవీ నిర్మితమవుతుంది. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా, ఇందులో పవన్ పోరాట యోధుడిగా కనిపించనున్నారు. పలు కారణాల వల్ల కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు పూర్తయింది. ఈ చిత్రానికి తొలుత దర్శకుడిగా క్రిష్ కొన్ని సీన్స్ చేశారు. తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వం తీసుకొని ఈ సినిమా కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీలో బాబీ దేవోల్, అనుపమ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్క్వాడ్స్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకులకు ముందు రానుంది. ఈ చిత్రం 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ఏఎం రత్నం వెల్లడించారు.